నా పేరు పార్వతి సార్. అదే ఇచ్చినాము మాకేకుండా మోసం చేసినారు సార్. ఎంత ఇచ్చావు నువ్వు? 20 లక్షలు. ఎవరికి ఇచ్చినావు? ఆ సార్కే. యా సారు? వెంకట్రావు సార్. యాడుంటాడు ఆయన? ఆడ సార్. అందుకే మన సార్ డబ్బులు ఆడపెట్టు సొత్తులు సార్ 20 లక్షలు వడ్డీ మొదలు ఏమవుతున్నా మా డబ్బులు మా ఇచ్చే స్వామి. నీ కార్లు పట్టుకుంటానట్టు కాదు, కార్లు కాదు నిస్తాను మా నీ ఆడపెట్లు మా పెట్ల కాదు అని అక్కడ నెత్తిన గుండు పెట్టేసిపోయి స్వామి. 20 లక్షలు మా భూమి అమ్మిచ్చిండే డబ్బులు. అది మా మొగుడు యాటలు అటు నా మొగుడు గిన్నె పెట్టి భూమి అమ్మి డబ్బులు 20 లక్షలు పెడితే పోనీ వడ్డీ మొదలంతా మేము వద్దట్టిం కదా. మా వడ్డీ మొదలు చేతి కూడా 10 లక్షలు, అది కూడా వద్దట్టి 23 లక్షలు వద్దట్టిం కదా. 20 లక్షలు మా డబ్బులు ఇచ్చేస్తారు. 20 లక్షలు మా ఆడబిడ్డలు బతుకుతారు. వాళ్ళ అల్లుళ్ళు మా అల్లుళ్ళు తరిమి మా ఇంటికి పంపిస్తున్నారు. మా అల్లుళ్ళు మేము ఇచ్చి ఏం సోగమంటే మా ఇచ్చేస్తాం. మీ ఆడబిడ్డల సొత్తు నాకు వద్దు. ఆడబిడ్డలు దాన్ని ఎక్కడ రేయకపోతే మేము ఎవరు కాళ్ళు పట్టుకుందాము, ఎవరు పోయి మేము అడుక్కుందాం. న్యాయంగా మేము వడ్డీ అంతా వద్దంటాం కదా. చీటీ డబ్బులు వద్దంటే మేము 10 లక్షలు వడ్డీ వద్దంటే అన్నీ వద్దనేసి మా ఆడబిడ్డల సొత్తులు 20 లక్షలు ఇస్తారు సార్. మా అల్లుళ్ళు తరమతా ఉన్నారు అన్నింటి మా ఇండ్లకి మా ఆడబిడ్డల సొత్తు. నా పేరు అమ్రీన్. నేను రావన్న వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటాము. మా నాన్న చనిపోయి దగ్గర 17 సంవత్సరాలు అవుతుంది. 2014 నుంచి మేము వాళ్ళ దగ్గర చిన్న జాబ్స్, టీచర్ జాబ్ చేస్తూ ఉన్నాము. ఆ చిన్న జాబ్స్ చేసుకొని వాళ్ళ దగ్గర 3 లక్షల చీటీలు 3 వేసినాము. 3 లక్షల చీటీలు 3 వేసి వాళ్ళ దగ్గర అట్లనే సేవింగ్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పెళ్ళిళ్ళకి అనేసి, చదువులకు అనేసి, ఇల్లు కట్టుకుందామనేసి. చంద్రకళ ఆంటీ మాకొచ్చి మీ కష్టం మాకు తెలుసమ్మా, మీ కష్టాన్ని మేము తినము, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము. ఈ నెల అంటే ఫిబ్రవరి 15వ తేదీన మాకు బల్క్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ రాగానే మీకు ఇచ్చేస్తాము, ఆడబిడ్డల సొత్తు మేము తినము అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుని మేము నమ్మినాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం కదా, మమ్మల్ని వీళ్ళు మోసం చేయరు, మా గురించి వీళ్ళకి బాగా తెలుసు అనేసి మేము నమ్మి, వేరే వాళ్ళు చెప్తా అంటే కూడా మేము ఆ మాటలు కూడా నమ్మలేదు. మేము నమ్మకుండా వాళ్ళ మీద అంత హోప్ పెట్టుకుంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. మాకు 10 లక్షల రూపాయలు రావాల్సి ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలనేసి గవర్నమెంట్ తరఫు నుంచి వేడుకుంటున్నాం. అది గంగవరం. అది 15 సీట్లు ఉండగానే నేను సీట్ ఎత్తకపోయినా సార్. మా పిల్లవాడిని గుళ్ళు బాగాలేదు, సీఎంసీ లేకపోతే వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారు సార్. నా తర్వాత డబ్బులు లేదు. సీట్ ఎత్తేకొస్తే నీకు నువ్వు లాస్ట్లో ఎత్తుకుని లాస్ట్కి చేసి ఇప్పుడు 6వ నెల అయిపోయింది సార్ సీటు. ఆ డబ్బు ఇవ్వలేదు. మళ్ళీ డబ్బు అడిగితే ఇంకొక సీట్ వేస్తే ఇస్తాలే అంటే ఇచ్చలేదు ఉన్నాడు సార్. మళ్ళీ ఇంకొక సీటు కట్టినాను, 15 సీట్లు కట్టినాను సార్. దానికి ఆ డబ్బు ఇవ్వలేదు, ఈ డబ్బు ఇవ్వలేదు. ఇస్తా వెంకటేశ్వర సత్యం చేసి సార్, బిడ్డల సాక్షిగా ఇస్తాను సత్యం చేసా. లాస్ట్కి రాత్రే వెళ్ళిపోయినాడు సార్. మాకైతే ఎవరు సార్ మమ్మల్ని కాపాడే వాళ్ళు? ఇంకా మా ఊర్లో చాలా మందికి ఇవ్వాలి సార్. గంగవరంలో చాలా మందికి ఏమార్చేసి వెళ్ళిపోయినాడు సార్. కంసం వీధిలో ఉంది, బావి వీధిలో ఉండే వెంకట్రావుకు నా కొడుకు పెళ్లి కాగా చేసి పెట్టిన డబ్బులు సార్. మళ్ళీ నాకు మనవునికి ముందే ఎవరికనేసి పోయి అడిగితా 15వ తేదీకి ఇస్తానమ్మన్నారు. 15వ తేదీకి పోతే ఆసుపత్రిలో ఉన్నానని చెప్తారు. మళ్ళీ పోతా 18వ తేదీ మనిషే లేదు సార్. నీకు ఎంతో నాకు సహాయం చేసినారు, మిమ్మల్ని నేను వదలను, నేను ఇస్తాననేసి హామీ ఇచ్చినారు సార్. ఇద్దరు మొగుడు పిల్లము అంతే సార్. మళ్ళీ ఉరివి లేకుండా ఖాళీ చేసుకొని కూర్చున్నారు సార్. దాన్ని ఎత్తుపోయి వెంకటరామరావు సార్ ఇస్తుంది సార్. దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయిండాడు సార్. సీట్ వేసింది సార్. ఒక దుడ్లు కూడా వేయలేదు సార్. మాకు ఏమి అట్లా పూడ్చి సార్. నేను ఎట్లా సార్ బతికేది? నేను ఎట్లా సార్? మీరు చెప్పండి, న్యాయం చేయండి సార్. మీరే దిక్కు సార్ మాకు సార్. అందరికీ రావు పి వెంకట్రావు చిట్టు బాధితులు మేమంతా 18వ తేదీ ఐపీ పెట్టినాడని చెప్పి పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచి ఆయన పైన మేము గాలింపు చర్యలు దానికోసం డిఎస్పీ గారిని, సిఐ గారిని, దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి మా గోడు విన్నవించుకునేదానికి వచ్చినాము. ఈరోజు
సిఐ గారిని కలిసి అప్లికేషన్ అవన్నీ ఇచ్చిపోయేదానికి వచ్చినాము. మా వాళ్ళందరూ ఇంకా వాళ్ళ బాధలు సిఐ గారికి చెప్పుకుంటానికి వచ్చినాము.